అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా మన పుల్లల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డికి మోక్షం లభించేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ పొంగునూరు పుడింగి అన్నట్టు ఫీల్ అయిపోయేటటువంటి మన పాపాల పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఇష్టం వచ్చినట్టు శేషాచలం అడవుల్ని వాళ్ళ తాత జాగీర్ అన్నట్టు కబ్జాలు చేసుకొని చక్కగా వాటిల్లో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ ఫామ్ హౌస్లకు వెళ్ళడానికి మళ్ళీ ప్రజల సొమ్ముతోనే మంచి సీసీ రోడ్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాడు అనమాట. మామూలు ఎంజాయ్ కూడా చేయలేదు. ఆ ఫామ్ హౌస్లో ఆయన గారికి పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లు, ఆయన గారు వేటాడుకోవడానికి పక్కనే అడవి. ఆహా, అసలు రాజభోగం. వాస్తవానికి చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముందండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ఆస్తి ఉందో అక్రమంగా సంపాదించింది అంతే ఆస్తి పెద్దిరెడ్డి దగ్గర కూడా ఉంది అని ఎవరిని అడిగినా చెప్తారు. అంటే పాపాల పెద్దిరెడ్డి యొక్క అక్రమ ఆస్తులు ఏ రేంజ్ లో పోగేసుకున్నారు అనేది మనందరికీ అర్థమయ్యేటటువంటి పరిస్థితి అనమాట. ఈ పాపాల పెద్దిరెడ్డి పైకి మాత్రము కాషాయం కట్టుకొని బొట్లు పెట్టుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి గోవిందమాలనో అయ్యప్పమాలనో శివుడి మాలనో దుర్గామాత మాలనో ఏదో ఒక భవానీ మాలనో ఇట్లా ఏదో ఒక మాల వేసుకొని సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అన్నట్టు జనాలకు కలరింగ్ ఇస్తారు. చూసే జనాలు అబ్బా ఇంత శాంతి కామకుడు, ఇంత గొప్పవాడు, ఇంత మంచివాడు అన్నట్టు అనిపించాల. కానీ లోపల చేసే పనులన్నీ ఏందిరా అంటే పుంగనూరు ప్రజలందరినీ పీడించుకొని తినేటటువంటి ఒక జలగ. పుంగనూరులో ఉన్నటువంటి పాడె రైతులు వేరే మిల్క్ డైరీలకు పాలు పోయకూడదు, పోస్తే ఆ ఊళ్ళని తగలబెట్టేస్తారు. వీళ్ళు చెప్పిందే పాలకు రేటు, వీళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకోవాలి, లేదంటే ఆవులు ఉండవు, గేదెలు ఉండవు. ఇట్లా రౌడీజం చేసుకుంటూ పుంగునూరుని ఇప్పటికీ కూడా చేతిలో పెట్టుకొని వీళ్ళ దందాలు చేసుకుంటున్నారు. ఇటువంటి దుర్మార్గులు ఇక అధికారంలో మంత్రులుగా ఉంటే ఆ దోపిడీని మనము ఎస్టిమేట్ చేయగలమా? చేయలేం. అటువంటి అవకాశమే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. స్వతహాగానే ఒక అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ అవినీతి చక్రవర్తి దగ్గర ఉండేటటువంటి ఈ పిల్ల అవినీతి పరులంతా ఏ రేంజ్ లో దోచుకుంటారో మనందరికీ తెలుసు. ఒక అవినీతి తిమింగలానికి ఇంకొక అవినీతి తిమింగలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరూ తోడైపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులన్నింటినీ బీభత్సంగా దోచేశారు. మడ అడవుల్ని నాశనం చేశారు, యురేనియం కోసం అని చెప్పేసి నల్లమల అడవుల్ని నాశనం చేశారు, ఎర్రచందనం కోసం అని చెప్పేసి శేషాచలం అడవుల్ని నాశనం చేశారు. అడవుల్ని నాశనం చేయడంతో పాటు అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములన్నింటినీ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేశారు. మళ్ళా వాటికి మార్టిగేజులు తెచ్చుకున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించారు. ఏదో తాత ముళ్ళైనట్టు ఈ రేంజ్ లో ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ పెద్దిరెడ్డి పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నటువంటి ఈ అటవీ భూములన్నీ అటవీ శాఖ కిందికి వస్తాయి. ఈ అటవీ శాఖకు ప్రస్తుతం మంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. స్వతహాగానే పవన్ కళ్యాణ్ గారు తప్పుని ఎంకరేజ్ చేయరు. ఆయన దోసుకోడు, దోసుకునే వాళ్ళను దగ్గరికి రానియ్యడు. పైగా పవన్ కళ్యాణ్ దోసుకునే వాళ్ళను ఎంటర్టైన్ చెయ్యడు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పైన క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పేసి తన శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆయన ఆదేశించడం జరిగింది. అటవీ చట్టాల కింద కేసులు పెట్టండి, సహకరించినటువంటి అధికారులందరిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. చిత్తూరు జిల్లా అటవీ భూముల్ని ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పైన క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పేసి డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ఇక ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో అటవీ భూములనే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకోవడంతో పాటు బుగ్గమఠం భూముల్ని కూడా ఈయన ఆక్రమించేసుకొని విచ్చల విడిగా దోపిడీలకు పాల్పడ్డాడు. ఈ ఆరోపణలు కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, ఇవన్నీ నిజాలే అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డీజీ వాళ్ళు అలాగే విజిలెన్స్ వాళ్ళు కూడా విచారణ జరిపి కన్ఫర్మేషన్ కంప్లీట్గా గవర్నమెంట్కు పంపడం జరిగింది. ఆ నివేదికను అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాన్ని మొత్తం క్లియర్గా చదివిన తర్వాత తన శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశమయ్యి ఈ పెద్దిరెడ్డి పాపాలను
అడ్డుకొని తీరాల్సిందే, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి అని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత పాపాల పెద్దిరెడ్డికి టైం దగ్గర పడింది, జైలుకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో పాపాల పెద్దిరెడ్డి గారు, పుంగునూరు పుడింగి గారు ఒక 2 పంచలు, ఒక 2 సొక్కాలు, ఒక టవలు, ఒక బ్రష్, ఒక పేస్టు, ఒక సోపు ఇవన్నీ సర్దుకొని రెడీగా ఉండండి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అంతా సలహా ఇస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.